హలో అండి. ఇప్పుడు మీకు చూపిస్తుంది కాజాల పట్టీ, ఉక్సుల పట్టీకి మనం ఎలా వేయాలా బ్లౌజ్కి అని చూపిస్తున్నారు. ఇప్పుడు మనం రివర్స్లో పెట్టేసుకొని కింద నుంచి వేసేది, లోపల వైపు నుంచి వేసేది కాజాల పట్టీ అండి. అలా మనం సమానంగా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ ఉండాలి 1/2 ఇంచు మార్జిన్తో. అలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కటింగ్ చేసుకొని మనం క్లాత్ ఫోల్డింగ్ చేసాం కదా, ఆ క్లాత్ అనేది సరిగ్గా అనుకోవాలి. అనుకున్న తర్వాత నెక్ సైడ్కి ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకొని ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసుకోవాలి 2 ఫోల్డింగ్స్. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకొని మనం ఎల్తో మార్క్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కింద రఫ్ లాగాలి. బ్లౌజ్కి కింద సైడు రఫ్ లాగాలి కాజాల పట్టీ వైపు. మళ్ళీ రెండో కుట్టేయాలి. ఇంతవరకు కాజాల పట్టీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఉక్సుల పట్టీ అండి. ఉక్సుల పట్టీ వచ్చేసరికి పై సైడ్ నుండి వేస్తాము. పై సైడ్ నుండైనా కింద వైపు నుంచి వేసామనుకోండి రాంగ్ పోకుండా ఉంటుంది. మనం క్లాత్ అంగుళన్నర సైజు క్లాత్ తీసుకొని 2 మడతలు ఫోల్డింగ్ చేసుకొని ఉక్సుల పట్టీకి పై వైపు నుంచి మనం స్టిచ్చింగ్ చేయాలి. అలా మొదలు పెట్టేసి క్లాత్ ఫోల్డింగ్ పెట్టి 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసి మనం ఉక్సుల పట్టీ వైపు టక్ చేస్తాం కదా, అక్కడ ఒక మడత పెట్టాలండి. ఫోల్డింగ్ చిన్న ఫోల్డింగ్ పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసిన తర్వాత నెక్ వైపు ఇందాక చూపించా కదా ఫ్రెండ్స్, అలానే పైన నెక్ సైడ్ కట్ చేసేయాలి. కట్ చేసేసి ఇప్పుడు మనం ఉక్సుల పట్టీ కదా కుట్టింది, పై వైపు నుంచి ఒక స్టిచ్చింగ్ వేయాలి మనం కుట్టిన క్లాత్ మీద. ఇప్పుడు ఆ ఉక్సుల పట్టీ కుట్టాం కదా, లోపల వైపు మొత్తం మడత పెట్టేసి చివరికి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. చాలామంది ఉక్సుల పట్టీకి కాజాల పట్టీకి డిఫరెంట్ అర్థం కాక మిస్టేక్ చేస్తున్నారు, అందుకని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఉక్సుల పట్టీ కాజాల పట్టీ సమానంగా ఉందా లేదా అని చెక్ చేస్తున్నానండి. కాజాల పట్టీ వచ్చేసరికి కొంచెం 1/2 ఇంచ్ అనేది ఎక్కువ వచ్చింది, మనం కట్ చేసుకోవాలి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.